తామా మూవీ మొత్తానికి చూడడం జరిగింది. చూసాక నాకెలా అనిపించిందంటే ఇట్స్ డీసెంట్ మూవీ అనిపించింది. టైం పాస్ గా అలా వెళ్తుంటుంది మూవీ. మాడక్ వాళ్ళ హారర్ ఫ్రాంచైజ్ గురించి తెలిసే ఉంటుంది. స్త్రీ, బేడియా, ముంజియా మూవీస్ తో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ గా కంటిన్యూ అవుతుంది. ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమానే ఈ తామా. నాకు ఈ ఫ్రాంచైజ్ లో స్త్రీ సినిమాలు చాలా బాగా నచ్చాయి. బేడియా, ముంజియా ఓకే ఓకే అనిపించాయి. ఇప్పుడు వచ్చిన ఈ తామా కూడా యావరేజ్ అనిపించింది. ఈ మాడక్ హారర్ యూనివర్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి యావరేజ్ సినిమాలు తీసి క్రేజ్ ని చెడగొడుతున్నారేమో అనిపించింది నాకు. ఈ మేడక్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని మూవీస్ ప్లాన్ చేస్తే ఈ ఫ్రాంచైజ్ ఇంకా సక్సెస్ అవుతుంది. ఈ తామా సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే వేడియా, వరుణ్ ధవన్ క్యామియో సూపర్ ఉంది. తోడేలు ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ గా అనిపించింది. లాస్ట్ 20 minutes మూవీ చాలా బాగా అనిపించింది. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా యాక్టింగ్ అదిరిపోయింది. ప్రొడక్షన్ క్వాలిటీ డీసెంట్ గా ఉంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక నెగిటివ్ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అలా వెళ్తుంటుంది తప్ప హై ఎక్కడ అనిపించదు. అలాగే బేతాళులో వరల్డ్ బిల్డింగ్ కూడా సోసోగానే ఉంటుంది. 3 సినిమా రేంజ్ లో అయితే అనిపించదు. వేడియా మూవీ టైప్ ఉంటుంది మూవీ. అంతేకాదు చాలా చోట్ల బోర్ కూడా కొట్టింది. సినిమా మెయిన్ గా నడిచేది లవ్ స్టోరీ మీదే, కానీ నాకు ఆ లవ్ స్టోరీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ సరిగ్గా లేవు. ఎమోషన్స్ కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా ఈ తామా సినిమాని అలా టైం పాస్ కోసం చూసేయచ్చు. నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.